திருப்பாவை 9వ பாசுரம். தூமணி மாடத்து சுற்றம் விளக்கெரிய தூபம் கமலத்துயில் அணைமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளத்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் నవిండ్రేలోర్ ఎంబావాయ్. భావము: నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగర ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపమమ్మా. ఏమి నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా? లేకపోతే ఆమె లేవకుండా ఎవరినైనా కావాలి ఉంచినారా? లేక ఇంత మైమరిచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది నిద్రలేవటలేదు? ఓ ఆశ్చర్య గుణచేస్తుడా, ఓ శ్రీయపతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెను వినపడటలేదేమి? ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. అవతారిక: తూర్పు తెలవరే ఓ జవ్వని లేవవే అంటూ పాడి 8వ మాలికలో భగవద్ అనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదా తల్లి. ఇప్పటి వరకు శ్రవణం, మననం వీటి యొక్క విశిష్టతను తెలిపి 3 గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకుంది. ఇక 12 మాలికలలో ధ్యానం యొక్క విశిష్టతను తెలపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననము చేసేవారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రాతినిష్టి కలిగిన వారికే తను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్రం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు. భగవద్ అనుభవం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న